ఈ లైన్ నుంచి ఇటు స్త్రీలు కూర్చోనండి, ఆ లైన్ నుంచి అటు పురుషులు కూర్చుంటారు. అక్కడక్కడ ఉన్న పిల్లలందరూ అక్కడ సైడ్కి రండి. మొట్టమొదటి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అవకాశాన్ని కల్పించిన రెవరెండ్ శాంతరాజు పాస్టర్కి, మరి చార్లెస్ గారికి, మరి ఇక్కడ కూడినటువంటి సంఘ పెద్దల సంఘానికి వందనాలు చెల్లిస్తున్నాం. పాస్టర్ అమ్మ ఎస్తర్ మేడం ప్రార్థన చేస్తుంది. కృపా సత్య సంపూర్ణమైన మా గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారివైన ప్రభా, సర్వ సృష్టికర్తమైన దేవ, మీ యొక్క ఘనమైన నామమునకు, మీ యొక్క ఘనమైన పాదములకు తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి చెన్నిపాడు గ్రామంలో తండ్రి ప్రభా, ఆలయ ప్రతిష్ట పండుగలు చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప కృపకైన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి మొదటి రోజున, మరి మొదటి కూటంలో తండ్రి ప్రభా, మరి మేమందరం కూడా ఈ విధంగా చేరి ప్రభా, మరి ఎంత గొప్ప క్వైర్తో తండ్రి ప్రభా, ఎంత చక్కగా మిమ్మల్ని స్తుతించగలిగిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి సమయంలో తండ్రి వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకున్నందుకు కూడా మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మరి తండ్రి నువ్వు సమస్తమును చక్కగా తండ్రి ప్రభా మీ మహిమార్థమే నెరవేర్చుకునే దేవుడు అయినందుకు నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మరి యొక్క సమయంలో తండ్రి ప్రభా జరగబోతున్నటువంటి ఈ యొక్క మొదటి కూటము తండ్రి మరెంతో ఆశీర్వాదకరంగాను, మీకు మహిమకరంగాను తండ్రి ప్రభా మీ నామమునకు ఘనత ప్రభావములు తెచ్చినట్లుగా తండ్రి ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు జరిగించబోతున్నందుకు మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఎంతో కాలంగా మేము ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఆలయ ప్రతిష్ట పండుగల్ని తండ్రి ప్రభా మీరు నేటి దినం నుంచి ప్రారంభించిన విధానాన్ని బట్టి నీ పాదములకు స్తోత్రం నాయన. అపవాది యొక్క ప్రతిక్రియను మీరు లాయపరచండి నాయన. సమస్తము తండ్రి ప్రభా మీ ఆధీనంలో ఉంచుకోండి. మీరే నాయకుడుగా ఉండండి నాయన. మీ పరిశుద్ధాత్మ సన్నిధి, మీ పరిశుద్ధాత్మ నింపుదల ఈ స్థలంలో ఉండినట్లుగా సహాయం దయచేయండి నాయన. కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభా మరి పాస్టర్లని తండ్రి ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అంతటిని మీ మహిమాత్మ నడిపించినట్లుగా సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి ఈ రాత్రికాల కుటుంబంలో తండ్రి ప్రభా మరి వాక్యాన్ని అందించినటువంటి మీ దాసుని కూడా ప్రభా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. పైనుండి మీ వర్తమానం అనుగ్రహించండి నాయన. తండ్రి మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు అయినందుకు మీ పాదములకే స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మరి తండ్రి ప్రభా మరి స్పీకర్ గారు త్వరలో వచ్చినట్లుగా సహాయం దయచేయండి. మరి తండ్రి సకాలంలో ఈ యొక్క కూటం ప్రారంభించబడి తండ్రి ప్రభా మరి నాయన వాక్యము తండ్రి ప్రభా మరి నాయన మేమందరం కూడా వాక్య సత్యాన్ని చక్కగా విని ఆ ప్రకారంగా తండ్రి మా యొక్క హృదయాల్ని పరిశోధించుకొని తండ్రి ప్రభా మరి మా యొక్క జీవితాలను ఆ విధంగా మార్చుకొని జీవించడానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించమని కూడా వేడుకుంటూ ఉన్నాం. ఇంకా రావాల్సిన వారందరూ కూడా తండ్రి త్వరపడి సకాలంలో తండ్రి నీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయం దయచేయండి. ఇంకా రేపును ఎల్లుండి జరగవలసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలని కూడా తండ్రి ప్రభా మీరే మీ మహిమార్థమై తండ్రి ప్రభా మరి ఎంతో విజయవంతంగా మీరు జరిగించబోతున్నందుకు మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో అపవాది క్రియలన్నింటినీ కూడా మీరే మీ యేసునామంలో లయపరిచి తండ్రి ప్రభా మరి మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా యేసు నామంలో విజయవంతంగా చేయగలరని, యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామంలో, శక్తి కలిగిన పుణ్యమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన మధ్య మంచి చక్కని సంగీతం ఉంది. సువర్ణరాజు గాయక బృందం వారు చాలా చక్కని శ్రేష్టమైన పాటలు మనకు వినిపింపజేస్తున్నారు. వారు ఎంతో మంచి గాయకులు, మంచి గాయక బృందం మనకు దేవుడు సిద్ధం చేసినాడు కనుక ఎవరు కూడా
మరి మిస్ కాకుండా వారి యొక్క పాటలను విని ఆలకించి పాటలు నేర్చుకోవాల్సిందిగా ప్రభునామమున మీకు మనవి చేస్తున్నాం. చిన్నగా ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నానందము, నీవే నీవే ఆధారము, నీవే నీవే నానందము, నీవే నా ఆధారము.
హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు తీసుకొచ్చి సామ్యాల్ జేహో వచ్చి ముందుకొచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తాం. అందరు చప్పట్లు కొట్టండి దయచేసి. పాల్ ఆరాధన మినిస్ట్రీస్ సోదరులు కూడా ఉన్నారు, వారు వచ్చి కూడా వేదిక పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. చప్పట్లు కొట్టండి. హోసన్న కుమార్ వారు వచ్చి కూడా వేదికని అలంకరించవలసిందిగా మనం చేస్తున్నాం. చప్పట్లు కొట్టండి. దేవుడనుటకు యోగ్యుడా శిలువాధారుడా, దేవుడనుటకు యోగ్యుడా శిలువాధారుడా, యేసు స్తోత్రాలయ మీకు పూజారుడా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడండి. అందరూ చప్పట్లు కొట్టండి. వందనాలయ్యా యేసు వర్ధన కందని వాడా, స్తోత్రాలయ్యా మీకు పూజారుడా. వందనాలయ్యా యేసు వర్ధన కందని వాడా, స్తోత్రాలయ్యా మీకు పూజారుడా. దేవుడనుటకు యోగ్యుడా శిలువాధారుడా, దేవుడనుటకు యోగ్యుడా శిలువాధారుడా. వందనాలయ్యా యేసు
చూస్తున్న విషయాలు లేసి నిలబడతాం. దేవుని సన్నిధిలో లేచి కొన్ని విషయాలు దేవుని స్తుతిస్తాం. రెండు చేతులు పైకి కొన్ని విషయాలు దేవుని ఆరాధన. యేసయ్యా నీకు వందనాలు. థాంక్ యూ ఫాదర్. థాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు. ఎన్నో దినాల నుంచి ప్రభువా తండ్రి నూతన ఆలయ ప్రతిష్ఠ పండుగలు జరుపుకోవడానికి ప్రభువా ఎంతగానో ఎదురు చూస్తున్నాను. కానీ ప్రభువా ఆలకించి ప్రభువా తిరిగి ప్రభువా నాయనా నీ సన్నిధిలో ఈ విధంగా చేసి ప్రభువాని ఆరాధించుటకు బట్టి వందనాలు. దైవదాసుల దూర ప్రాంతం నుంచి ప్రభువా క్షేమముగా రక్షించినందుకు వందనాలు. థాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం. ఆయన ఏది కావాలని ఈ సన్నిధికి వచ్చించాలో అది ఆయన పొందుకొని ప్రభువా దయచేసి ఎవరు బాగుంటారు సాయంకాల సమయంలో చూసిన వాతావరణం జరుగుతుందా జరగదానే తండ్రి నాయనా ఉచితానుసారంగా మంచి వాతావరణం మాకు దయచేసి ఈ సన్నిధిలో ఈ విధంగా Thank you, Father. Thank you, Father. Thank you, Jesus. పగలు వేచి
మచిలో మార్చెను.
థ్యాంక్ యూ ఫాదర్. బైబిల్లో ఒక మాట ఉంది, నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉన్నాను సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఏ దినమున మనకు సమీపంగా ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో మనకు సమీపంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏది కావాలని ఆశతో ఎదురు చూస్తున్నావో, నువ్వు ఏది కావాలని ఎదురు చూస్తున్నావో యేసయ్య నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అది తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ రెండు చేతులు జోడించి నీ హృదయం దగ్గర పెట్టుకో. నీ రెండు చేతులు జోడించి నీ హృదయం దగ్గర పెట్టుకో. యేసయ్యని అడుగు. నువ్వు ఏది కావాలని ఏది పోగొట్టుకొని తిరిగి సంపాదించుకోవాలనుకున్నావా? ఒకసారి అడుగు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు సమాధానం లేకుండా జీవిస్తున్నావా? ప్రేమ లేకుండా నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి ప్రియమైన యేసయ్యను ఒక్కసారి చూడు. ఎన్నిక లేని నిన్ను ఆయన ప్రేమతో, వాత్సల్యంతో, కృపతో నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. నీకు వందనాలు. ప్రియ సహోదరుడా, నీ హృదయాన్ని యేసయ్య చూస్తున్నాడు. నీకు నిజముగా యేసయ్య నీ హృదయంలోకి రావాలని నీకు ఆశ ఉంటే అడుగుదాం. యేసయ్య, నా హృదయంలో సింహాసనం వేసుకుని కూర్చుండు నాయన. నువ్వు నా హృదయంలో నీకు రా నాయనా. ఈ దినం నుంచి నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా. ఎవరికి లేని ధన్యత నాకు ఇచ్చావు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రం యేసయ్య. స్తోత్రం నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా యేసయ్య. హల్లెలూయా యేసయ్య. శాశ్వతం. థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప
గొప్పది నీ దయ గొప్పది. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అందరం ఒక మాట చెప్దాం, యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అందరం చెప్దామంటే యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు నాయనా. నువ్వు చూపించిన వాత్సల్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు చూపిన కరుణ బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి, ఈ సాయంకాలం సమయమున ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగలలో ప్రభా, మొదటి దినాన ప్రభా కూడుకొని ప్రభా ఈ విధంగా కొన్ని నిమిషాలని ఆరాధించుటకు, స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. వారు ఏది కావాలని పరిగెత్తుకుని నీ సన్నిధిలో మొరపెట్టుకున్నారో నీవు ఎరిగిన దేవుడో ప్రభా తండ్రి. వారు ఏది పోగొట్టుకున్నారో ప్రభా వారు తిరిగి ఇవ్వమని అడుగుచున్నాను యేసయ్య. తండ్రి నాయనా, ఒక నాణెము పోగొట్టుకున్న స్త్రీకి నాణెము దొరికినప్పుడు ఎంత సంతోషించిందో ప్రభా, అలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాను యేసయ్య. ఇక్కడికి వచ్చిన వారందరికీ మంచి ఆరోగ్యాలు నీకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ బిడ్డలను ప్రభా ఏ వాక్యం ద్వారా కట్టబడాలో ప్రభా, నీ దాసుని ద్వారా ఆ వాక్యం ద్వారా కట్టినప్పుడు కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నూరంతల ఆత్మశక్తితో బలపరచమని, ఈ ప్రాంగణమంతా నువ్వు స్వాధీనంలో ఉంచుకోనమని, వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనమని, జరగబోయే కార్యక్రమం అంతా ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు శక్తి గల నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమె గట్టిగా చెప్దామని అందరూ ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. స్తోత్రము. మన గ్యాగ్ బృందం సువర్ణరాజు గారి యొక్క గ్యాగ్ బృందం ఎంతో చక్కని పాటల ద్వారా దేవుని నామాన్ని మేపరుస్తూ మనందరం కూడా ఉజ్జింపజేసినందుకు ఒకసారి అందరూ కూడా చప్పట్ల ద్వారా ఆయన సన్మానం చేస్తారు. దయచేసి కోరందరూ కూడా దయచేసి కిందికి వెళ్ళవలసింది మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇక పరిశుద్ధ లేఖనాల నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. హోసన్న కుమార్ కదా దేవుని యొక్క వాక్యం చదువు. హోసన్న కుమార్ వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదివిస్తాడు. వాక్య భాగం మొదటి కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనాలు. గ్రంథములో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. చక్కగా దేవుని యొక్క వాక్యమును చదివించిన విధానం బట్టి హోసన్న కుమార్కి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ప్రార్థన ఉన్నది. జ్యోతి హీరణ గారు, కర్నూలు సహోదరు జ్యోతి హీరణ గారు వచ్చి ప్రార్థన చేస్తారు దేవుని యొక్క వాక్య సహాయం కొరకు. ప్రార్థించుకుందాం. మమ్మికిలుగా ప్రేమించిన మా ప్రియద రక్షక యేసయ్యని పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి నాయన ఈ సాయంకాల సమయమందు చెన్నిపాడు గ్రామంలో నాయన నూతన ఆలయ ప్రతిష్ట పండుగల్లో పాల్గొంటకి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి సంఘంతో కూడి ఈ విధంగా సంతోషించటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ప్రత్యేకంగా ఇంతవరకు సంగీతంతో నాయన మరిని స్తుతించున్నాం. మరి ప్రభా ఇప్పుడు మరి నీ దైవదాసంతో మరి మాతో మాట్లాడమని వచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని మరి తట్టుమని మరి వేడుకుంటున్నాం తండ్రి. మాకు ఎవరు అంతరంగాలు ఎరిగిన గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తూ మాకు కావాల్సిన ఆత్మీయాహారం మాకు దయచేయమని చేరి వచ్చిన సేవకుని మరి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పేట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్య సందేశం సామ్యుయల్ జేహు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనకు వినిపిస్తారు. అందరూ కూడా సావధానంగా విని ప్రభునామమును మహిమపరచవలసిందిగా మనం చేస్తాం.